లక్కోజ్ కుమారి వ్లాగ్స్ అండి. అయితే ఈరోజు ఒక మంచి మాట, ఒక మంచి విషయం తెలియపరుస్తాకు వచ్చాను మీకు. శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఓకే. ఇంకోటి ఏంటంటే, మనం శ్రావణ మాసం వస్తుందంటే మన ఆడవాళ్ళకి అబ్బో చాలా సంతోషంగా, చాలా ఇదిగా, ఉత్సాహంగా, అయ్య బాబోయ్ చాలా సంతోషంగా చేసుకుంటాము. ఇది మహాలక్ష్మి పూజ, వరలక్ష్మి పూజ. అబ్బో చెప్పలేని ఆనందం అండి ఈ తల్లి గురించి, వరలక్ష్మి పూజ గురించి. ఎందుకంటే మనం చక్కగా వరలక్ష్మి పూజ వచ్చిందంటే అసలు ఎంతో వైభవంగా చేసుకుంటాము. ఎన్నో ప్రసాదాలు చేసి ఆవిడ్ని మెప్పించి చక్కగా ఇది చేసుకుంటామండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా, ప్రతి కుటుంబీకులు, ప్రతి ఇంట మంచి వైభవంగా చేసుకుంటారు ఈ వరలక్ష్మి పూజని. అదే సందర్భంగా ఈరోజు ఒక విషయం నేను తెలియపరుస్తున్నాను. రూపులు కూడా కంపల్సరీ పెట్టుకుంటారమ్మా వరలక్ష్మి పూజలో మనం. ఎందుకంటే రూపు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. వెండి రూపులు పెట్టుకుంటారు, రాగి రూపులు పెట్టుకుంటారు, బంగారపు రూపులు పెట్టుకుంటారు. ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకుంటారమ్మా. ఇదిగోండి చూశారు కదా ఈ రూపు, ఇదిగోండి లక్ష్మి రూపు. ఇది చూశారు కదా, ఇదిగోండి లక్ష్మి రూపు అనమాట. ఈవిడ ఎవరి స్తోమత తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకుంటారు. అది కాకపోయినా చక్కగా కొంతమంది పెద్ద రూపులు పెట్టుకుంటారు. అసలు ఈ రూపు ఆవిడ దగ్గర పెట్టి మనం మెళ్ళో ధరిస్తాము. ఎందుకు? ఆవిడ దీవెనలు ఇస్తుంది మనకి, తెలుసండి. ఆవిడ అష్టైశ్వర్యాలు ఇస్తుంది అనమాట. ఆవిడని కొలుచుకొని ఆవిడని మనం మెళ్ళో వేసుకుంటున్నాం, తెలుసండి. దాని మూలంగా మనకి అష్టైశ్వర్యాలు ఇస్తుంది అనమాట ఈ తల్లి, తెలుసమ్మా. ప్రతి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో తోడుగా ఉంటుంది ఈ తల్లి. డబ్బుకు కొలత లేకుండా కలగజేస్తుందండి. సిరి సంపదలు ఇస్తుంది. వాళ్ళకు అష్టైశ్వర్యాలు చక్కగా ఇచ్చి వాళ్ళ కుటుంబం ఏంటి అంతా ఆయురారోగ్యాలుగా చక్కగా చూస్తుంది ఈ తల్లి, వరలక్ష్మి తల్లి. తెలిసారండి ఈవిడి అసలు. ఇవ్వండి ప్రతి వాళ్ళు కూడా ఇవే రూపులు చక్కగా చేసుకొని పూజలో పెట్టుకొని గౌరమ్మను చేసుకొని పూలతో అలంకరణ, మళ్ళీ తోరణాలు, పువ్వుల తోరణాలు కూడా కట్టుకొని ఎంత వైభవంగా చేసుకుంటామండి మనం. ఎంత సంతోషంగా చేసుకుంటాం. ఓకే, అవును కదా. ఈవిడి గురించి చెప్పటం మీకు ఇదైందండి. ఇదిగోండి రూపులు. ఇది బంగారపు రూపు అనమాట. ఈ రూపు ఇలాంటి చక్కగా మీకు స్తోమత తగ్గట్టుగా మీరు కూడా చేసుకొని చక్కగా పెట్టుకుంటారని నేను చాలా కోరుకుంటున్నాను ఆ తల్లిని. ఆ తల్లి అంతకంత అష్టైశ్వర్యాలు మీకు ఇస్తుందండి, తెలుసండి. ఆవిడ ఆయురారోగ్యాలను ఇస్తుంది. కుటుంబం చక్కగా చల్లగా కాపాడద్దు ఆ తల్లి. వరలక్ష్మి పూజ అంత మంచిది. చక్కగా చేసేదిగా అరులు, బూరులు, పులిహోర, అబ్బబ్బా ఎన్నో పిండి వంటకాలతో ఆవిడని చక్కగా పెట్టుకొని మనం ఎంతో ఆడవాళ్ళం కొలుసుకుంటాం. మనం ఎంత ఆనందపడతామండి, ఎంతో సంతోషంగా చేసుకుంటాం ఆవిడ పూజ. ఎంత ఉత్సాహంగా ఉంటాం మనం. ఆవిడ దీవెనలే కదా మనకి, ఆ వరలక్ష్మి తల్లి దీవెనలే కదా ఇవన్నీ. అదండి, అలా కొలుసుకోండి. ప్రతి ఇంటికి మంచి సంతోషాలను ఇచ్చే తల్లి ఈవిడి, వరలక్ష్మి తల్లి. బాగా చేసుకోండి అందరూ. చూశారు కదండి రూపు. ఇగోండి ఈ రూపు పెట్టుకొని చక్కగా చేసుకుంటారనమాట పూజ. రూపు లేకోకుండా కూడా కొంతమంది చేసుకుంటారు. అది ఎవరి స్తోమత తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారు. ఏంటంటే ఒకరికి ఆనమాయితీ ఉంటుందంటారు, ఒకరికి ఉండదని అంటారు. కలసము కూడా అంతే పెట్టుకుంటారు. ఒక్కొక్కళ్ళు పెట్టుకోరు. అది వాళ్ళ నిర్ణయం అమ్మ, అది వాళ్ళ ఇష్టం. అది మనం ఎంతో ఈ వరలక్ష్మి తల్లి మనకు ఆరోగ్యాలు, మన బిడ్డలకేంటి పెద్దలకేంటి మన అష్టైశ్వర్యాలు చక్కగా కలగజేసి ఎంతో మనల్ని కాపాడుద్ది తల్లి. అందు గురించి మనకు శ్రావణ మాసం వచ్చిందంటే నెల రోజులు కూడా నైవేద్యం వండి ఆవిడని ఎంతో మెప్పిస్తాం మనం. ఆ వరలక్ష్మి తల్లిని మనల్ని ఎంతో చల్లగా చూసే తల్లి ఆ వరలక్ష్మి తల్లి. ఏమా ఇంటింటికి ఎంతో సందర్శించే, అసలు ఇప్పుడు నుంచే ఎంత ఆనందంగా ఉందంటే
అసలు నాకు ఏంటో అదొకలాగా అయిపోతుంది ఒళ్ళంతా కూడా ఆవిడ గురించి చెప్తుంటే. ఏంది నాకు చక్కగా ముందలే పనులన్నీ చక్కగా ఆవిడ అలంకరణ అవన్నీ చేసేసుకున్నాను చక్కగా. ఎందుకంటే ఒక్కొక్కటి తాయితీగా చక్కగా చేసుకోవాలి కదా. ఆవిడ గురించి ఎంతో నిష్టగా చేసుకోవాలి మనం. దాని గురించి నెలకి నెలలాళ్ళు మనం ఎంత సంతోషంగా చేసుకుంటాం. కొత్త చీరలు తెలుసండి, పొట్టు చీరలు ఏమనండి, వాయిల్ చీరలు ఏమనండి, సిల్క్ చీరలు ఏమనండి, ఎవరికి సామర్థ్యం తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకుంటారు ఆ తల్లికి. తెలుసండి, అంత సంతోషం అయిన తల్లి. చూశారు కదా రూపు. ఓకే, నేను చెప్పింది మీకు ఇది కదండి. చక్కగా చేసుకోండి, చాలా అందంగా చేసుకోండి, ఎంతో సంతోషంగా చేసుకోండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.